ఫోన్ మాట్లాడడం ఎక్కువైందని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు అమ్మాయిలు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటనలు హైదరాబాద్ నగరంలో ఒకటి, అన్నమయ్య జిల్లాలో మరొకటి చోటు చేసుకున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో ఈ విషాద ఘటన జరిగింది. స్థానికంగా నివసించే రాజేష్ కుమార్ కుమార్తె 19 ఏళ్ల తేజస్విని గౌతమి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఈ నెల 8వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తేజస్విని ఫోన్ మాట్లాడుతుండగా తల్లిదండ్రులు గమనించారు. ఫోన్ వాడకం ఎక్కువైందని, తగ్గించుకోవాలని వారు ఆమెను మందలించారు. తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర ఆవేదనకు గురైన తేజస్విని మరుసటి రోజు సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాంకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనే అన్నమయ్య జిల్లా మదనపల్లెలోనూ చోటు చేసుకుంది. గఫూర్, హసీనా దంపతుల కుమార్తె 16 ఏళ్ల మస్తాని 8వ తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటోంది. తల్లి హసీనా పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి మస్తాని ఫోన్ మాట్లాడుతుండటం గమనించింది. దీంతో ఆమె కుమార్తెను మందలించింది. తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తాని తాను వేసుకున్న చున్నీతో బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కూడా స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ 2 ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపాయి. పిల్లల పట్ల తల్లిదండ్రులు వ్యవహరించే తీరు, వారి మానసిక స్థితిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.